నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తా కథనంలోకి వెళ్దాం. కవిత రాక్షసి, కారణ జన్ముడి కడుపులో పుట్టడం దురదృష్టకరం. వ్యాపారాల్ని కాపాడుకునేందుకే రేవంత్ తో కుమ్మక్కు. హరీష్ రావుకు ఆమె క్షమాపణ చెప్పాలి అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజంగానే కూడా కవిత గారు ఏమంట పార్టీ నుంచి బయటికి వెళ్ళిరో ఆ రోజు నుంచి కేసీఆర్ పైన ఏమనట్లే గానీ కేటీఆర్ పైన హరీష్ రావు పైన విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మీద ప్రతి ఒక్కరి మీద ఏదో రకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఏదో రకమైన ఆరోపణ ఎందుకు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుందో తెలియదు కానీ ప్రతి ఒక్కరి మీద లాస్ట్ కేటీఆర్ సొంత అన్నైనటువంటి కేటీఆర్ మీద కూడా అనేక రకమైన ఆరోపణలు చేస్తున్నది. అది హరీష్ రావు పైన అయితే ఇంకా మరి ఘోరం. హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మొత్తం భుజాల మీద చేసుకొని మోస్తున్నాడు. కేసీఆర్ గారి బాధ్యత మొత్తం సగం హరీష్ రావు గారు సగం కేటీఆర్ గారు మోస్తున్నారు. కానీ ఏ మాత్రం పార్టీలో పనిచేసి పార్టీతోటి పేరు సంపాదించి ఈరోజు బయటికి పోయి ఆ పార్టీ పైన ఆ పార్టీ నేతల పైన అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు వేరేనా కాదు, సొంత రక్తమే అయినా కూడా ఇట్లాంటి రకమైన ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళ ఎమ్మెల్యేలు తిట్టడం స్టార్ట్ చేసేది. ఇక ఇక్కడ నుంచి ఆగుతుందా? నిజామాబాద్ లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? ఎమ్మెల్యే మణికిరావు ఎద్దేవా. ఆమె కాంగ్రెస్ ట్రాప్ లో పడ్డారు. పార్టీ వివేకానంద 12 ఏళ్లలో సీఎంలు బడులకు ఏం చేయలేదు. కేసీఆర్ రేవంత్ లపై కవిత విమర్శ. 12 ఏళ్ల నుంచి బడులకు ఏం చేయలేదని చెప్పి మాట్లాడుతున్నది. మన ఊరు మనబడి ప్రోగ్రాములు తీసుకొచ్చింది ఎవరు తెలుసా? ఏమేకేమన్నా మన సీఎంలు చేయకపోతే పక్క రాష్ట్రం సీఎంలు చేసిరా? ఇంత దిగజారుడు రాజకీయం చేస్తుందా? ఫ్యూచర్ ఏమున్నట్టు ఇంకా ఈమె గారు ఇప్పుడు మరి పార్టీలో ఉన్నప్పుడు ఏం చేసిరు? మరి 10 సంవత్సరాలు మీ నాన్నగారే కదా సీఎం. మా ఆ రోజు చెప్పలేకపోయారా? ఈ రోజు ఎవరు తప్పుదో పట్టించడానికి ఈ మాటలు? బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ను ఖరాబ్ చేయడానికనే మీ మాటలు కనిపిస్తున్నది క్లియర్ గా. మరి 10 సంవత్సరాలు అదే పార్టీలో పనిచేసింది కదా. మా రోజు ఇదే మాటలు మాట్లాడలే. ఆ రోజు చెప్పాల్సింది, సలహాలు ఇవ్వాల్సింది. బడుల కోసం మనం ఏం చేయట్లేము, మనం చేయాలి ఖచ్చితంగా అని చెప్పి ఎందుకు చేయలేరు? మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి అంతో ఇంతో స్కూళ్ల పైన బడుల పైన అయితే కాన్సన్ట్రేట్ చేసిండని అనుకుంటున్నా. అది మీకు కనిపిస్తలేనట్టున్నది. అనేక మార్పులు తీసుకొచ్చిండు. 100% తీసుకొచ్చిండని చెప్పట్లేను కానీ కొంత మేరకు మార్పులు తీసుకొచ్చిండు బడుల విషయంలో. అది మీ గారు కనిపిస్తలేనట్టున్నది. అప్పుడే చూడు బీఆర్ఎస్ వాళ్ళ కామెంట్లకు జాగృతి కౌంటర్ ఉంటుందని హెచ్చరిక. కర్మ హిట్స్ బ్యాక్ అని ఎవరిని ఉద్దేశించి అన్నారంటే జై తెలంగాణ అంటూ సమాధానం. ఇదే తప్పించుకునే మాటలు అనమాట. ఈ తెలంగాణ అనే మాట వీళ్ళందరికీ ఎట్లా అయిపోయిందంటే తెలంగాణ ప్రజలకేమో అది ఎమోషన్. జై తెలంగాణ అనే మాట తెలంగాణ ప్రజలకేమో అది ఎమోషన్. అదంటే రక్తం మరిగిపోతుంది ఒక్కొక్కరికి. అదంటే జై తెలంగాణ అంటే గూస్ బంప్స్ వస్తాయి ఒక్కొక్కరికి. కానీ నాయకులకు, కొంతమంది నాయకులకు మాత్రం అది వాడుక పదం అయిపోయింది. ఎందుకు వాడుక పదం అయిపోయింది? వాళ్ళ అవసరాలకు. కాకపోతే ఇప్పుడు ఆమె అన్న మాటను ఎవరి గురించి అన్నామని చెప్పేసి అడిగితే ఆమె ఏమంటున్నారు? జై తెలంగాణ తప్పించుకున్నారు. ఇదే మరి ఆ మాటలు ఆమె విఘ్నతకి వదిలేయాలి. ఇంకో వార్త చూద్దాం. కలిసి నడవాలి, చర్చల ద్వారానే 2 రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తా. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. ప్రభుత్వ జీవోలు ఉత్తర్వులు ఇకపై తెలుగులోనే సీఎం రేవంత్. మరోమారు కేంద్రంపై ఒత్తిడి తెద్దామా? కోర్టు సూచన మేరకు ఎన్నికలకు వెళ్దామా? సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి బీసీలకు 42% కోసం పోరాడదామా? నేడు కేబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలపై చర్చ. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మళ్ళొకసారి కోర్టుకు అడుగుదామా టైము, లేకపోతే డైరెక్ట్ ఎలక్షన్ కోదామా అనే ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తున్నది. నాకు తెలిసి ఖచ్చితంగా ఎన్నికలు కోదరని అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు 24 తారీఖు వరకు టైం ఇచ్చింది. 24 తారీఖు లోపు సమాధానం చెప్పాలి. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. లేకపోతే కోర్టు ధిక్కార చర్య కూడా తీసుకుంటారు. కోర్టు ఏం చెప్పింది? కోర్టు ఇంతకుముందు ఉన్న సర్పంచ్లను కానీ పని చేయమన్నది, లేదా ఎలక్షన్లను నిర్వహించమన్నది. ఆ బీసీ బిల్ ఏదైతుందో బిల్లును మీరు తొందరగా కంప్లీట్ అయినా చేసుకొని పని చేయండి, లేదా ఉన్న సర్పంచ్ అన్న తీసుకురండి, లేకపోతే కొత్త సర్పంచ్ చేయండి. ఏదో ఒక పని చేయండి. కానీ ఇట్లా పెండింగ్ పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం అట్లా వదిలేకుండా రాష్ట్రంలో ప్రజాపాలన మొత్తం ఇట్లా వదిలేయకుండా అని చెప్పేసి మాట్లాడింది కోర్టు కూడా. దానిపైన అనేక అనుమానాలతో ఉన్నారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా, అలా కమిటీ కూడా. కోర్టు సూచన మేరకు ఎన్నికలకు వెళ్దామా? సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి బీసీలకు 42% పోరాడదామా? నాకు తెలిసి ఈ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించి తర్వాత 42% కోసం పోరాడమే కరెక్ట్. జనాలు చాలా మంది కోరుకుంటుంది కూడా ఏంటంటే ఫస్ట్ అయితే ఎలక్షన్లు చేయాలి. మీరు పార్టీ పరంగా బీసీలకు 42% ఇస్తారా, లేకపోతే ఉన్న రిజర్వేషన్ అమలు చేస్తారా? కేసీఆర్ గారు ఏదైతే పెట్టిపోయారో 10 సంవత్సరాలు ఒకటేసి రిజర్వేషన్ అని చెప్పి రిజర్వేషన్ తోటి అమలు చేసి ఎలక్షన్ కి వెళ్తారా అనేది మీ చేతిలోనే ఉన్నది. ఎట్లా చేసినా ఎన్నికలు నిర్వహించిన తర్వాత మీరు 42% కోసం పోరాడితే బాగుంటది అనేది జనాల ఉద్దేశం. ఎందుకంటే పరిపాలన గాడి తప్పుతుంది. 2 సంవత్సరాలు అయిపోతున్నది, ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోతున్నది పరిపాలన గాడి తప్పి. కాబట్టి పరిపాలన మళ్ళా సక్రమంగా జరగాలి, లోకల్ బాడీల లీడర్లు ఉండాలి, గ్రామ సర్పంచులు ఉండాలి పనుల కోసం అని అనుకుంటే మీరు ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమం. జనాలు కూడా కోరుకుంటుంది ఇదే. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఆలోచన కరెక్టే. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత 42% కోసం పోరాటం చేయండి. అదే కరెక్ట్. చూద్దాం మరి ఏమైతుంది. కేబినెట్ మీటింగ్ ఉన్నది, తేలిపోతుంది ఏమున్నా. పెళ్లి కోసం పసికందు బలి. కొడుకు వారసు అయ్యే శిశువును బలిస్తే తమకు సంబంధాలు వస్తాయని 16 రోజుల వయసున్న పసికందును కాలుతో తొక్కి చంపిన 4 యువతులు. రాజస్థాన్ లో యోధాపూర్ లో ఘటన. వీళ్ళకి ఏం రోగం వచ్చిందో ఇట్లా. కామన్ సెన్స్ కూడా ఉంటుంది జనాలకు. ఇంకిత జ్ఞానం మర్చిపోయి పని చేస్తారు ఇట్లాంటి వాళ్ళు కూడా. ఆడపిల్లలే కదా, ఆడపిల్ల గోస తెలుసు కదా. ఎంత బాధలు పడితే ఒక పాప జన్మిస్తుంది, ఒక బాబు జన్మిస్తుంది అనేది తెలియదా? కనీసం 16 రోజుల వయసున్న పసికందును కాలుతో తొక్కి చంపిరంట పెళ్లి సంబంధాలు రావడం కోసం. మానవత్వం మొత్తం చచ్చిపోయి బేబీ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళని పెళ్ళి చేస్తారు. ఇంకా పెళ్లి ఒకటి చేసుకుంటాడు ఇట్లాంటి వాళ్ళు. ఇద్దరమైన మాటలు. ఇంకో వార్త చూసుకుందాం. తెలుగు అంటే తక్కువ, ఆంగ్లంపై మక్కువ.
మాతృభాషల్లో మాట్లాడేందుకు ఇష్టపడని ఈ గ్రూప్ 1 అధికారులు నిజంగానే కూడా ఏమన్నా ఆఫీసులకు వెళ్తే, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే, పోనీ ప్రైవేట్ ఆఫీసులు కాదు, గవర్నమెంట్ ఆఫీసులకు పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తెలుగు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. వీళ్ళకి నిజంగానే కూడా ఎలిజిబిలిటీ టెస్ట్ లో గానీ ట్రైనింగ్ లో గానీ తెలుగు కంపల్సరీ అనే నిబంధన పెట్టాలి వీళ్ళకి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకి వెళ్ళినా సరే 90% జనాలు కూడా తెలుగు మాట్లాడే వాళ్ళే ఉన్నారు. 90% జనాలు తెలుగు మాట్లాడే వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రైతులు, ఊర్లలో పనిచేసుకునే వాళ్ళు, విలేజర్స్ ఎక్కువ కదా. గ్రూప్ 1 అభ్యర్థులు అందరూ కూడా, గ్రూప్ 1 అభ్యర్థులనే కాదు, గ్రూప్స్ రాసే వాళ్ళు ప్రతి ఒక్కరికి మాక్సిమం తెలుగు వస్తుంది. అందరు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం తెలుగు కంపల్సరీ అని చెప్పాలి. ఎందుకంటే గ్రూప్స్ కోసం ఎట్లా చాలా కష్టపడతారు వాళ్ళు, అదే తెలుగు కోసం కూడా కష్టపడమని చెప్పాలి, తెలుగు కూడా నేర్చుకోమని చెప్పాలి. వీళ్ళు ఎగ్జామ్ లో కూడా కొంతమేరకు తెలుగులో పెట్టడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఉంటాయి తెలుగులో కొన్ని ఇంకా కూడా. ఎందుకంటే ఇప్పుడు రైతుని తీసుకుపోయి ఆఫీసర్ ముంగట నన్ను ఒక పని చేయాలని అడిగినప్పుడు రైతు అయితే ఇంగ్లీష్ లో మాట్లాడి అడగలేడు కదా. ఆయనకు తెలుగు రాదు, ఈయనకి ఇంగ్లీష్ రాదు అంటే మరి ఏడికించి పని అవుతుంది. కాబట్టి అధికారులకు, రైతులు ఎట్లాగో ఇంగ్లీష్ నేర్చుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఏం చేయాలి, అధికారులే తెలుగు నేర్చుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో పనిచేసినప్పుడు తెలుగు నేర్చుకోవాలి ఖచ్చితంగా, తెలుగుతోటే మాట్లాడాలని చెప్పాలి. అది నిబంధన పెట్టాలి ఖచ్చితంగా, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. శిక్షణ అంతా ఇంగ్లీష్ లోనే, మచ్చుకైనా కనిపించని తెలుగు. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో ఇంగ్లీష్ లో శిక్షణ ప్రణాళిక. గ్రూప్ 1 కు ఎంపికైన 563 మందిలో 90% ఆంగ్ల మాధ్యమమే. వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిరంట. 563 మందిలో కూడా 90% ఆంగ్ల మాధ్యమమే. వాస్తవానికి కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని కష్టపడి బయటకు వచ్చిన వాళ్ళే ఉంటారు. అంటే తెలుగులో కష్టపడ్డలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వల్ల కూడా కొంచెం వెనక కొడతారు. ఇంగ్లీషు వాళ్ళకి రాకపోవడం వల్ల కూడా తెలుగు మీడియంలో చదువుకున్న జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు చాలా మంది వెనకబడిన కారణం కూడా, ప్రధాన కారణం తెలుగే. అది కూడా ఒక బాధ ఉన్నది. ఈ గ్రూప్లలో రాణించకపోవడానికి కారణం కూడా ఒక రకమైన తెలుగే. రెండు తెలుగు ఇంగ్లీష్ ను ఈక్వల్ గా మెయింటైన్ చేసుకుంటూ పోయినప్పుడే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఇంగ్లీష్ రానులకు తెలుగు కంపల్సరీ చేయాలి, తెలుగు రానులు ఇంగ్లీష్ కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఇవి లేదో కింద మీద వాడు కష్టపడతారు అనుకోండి ఖచ్చితంగా తెలుగులో ఇంగ్లీష్ నేర్చుకోనికి. ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చే వాళ్ళకి మాత్రం తెలుగు కంపల్సరీ. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు మనకి. పాలన వ్యవహారాల్లో తెలుగు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం. సివిల్ సర్వీస్ తరహాలో తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాలంటున్న నిపుణులు. నేర్చుకోవాలి కూడా, నేర్చుకుంటేనే పనులు చేయగలుగుతారు. లేకపోతే వచ్చి ఇంట్లో రైతులో ఇంకోరు వచ్చి మీకు బాధలు ఎట్లా చెప్పుకోగలుగుతారు, వాళ్ళు ఎట్లా మాట్లాడగలుగుతారు మీతోటి. మరో వార్త చూసుకుందాం. ఎస్సీలకు క్రిమిలేయర్ ఉండాల్సిందే. ఆ తీర్పు ఇచ్చినప్పుడు నన్ను తీవ్రంగా విమర్శించారు. అయినా తీర్పుకు కట్టుబడి ఉన్నా. ఐఏఎస్ కొడుకు కూలిబిడ్డ సమానమా? ఎస్సీలో ఉపవర్గీకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాం. ప్రాథమిక హక్కుల రక్షణలో కోర్టులదే కీలక పాత్ర. న్యాయం చివరి పౌరుడు వరకు చేరాలి. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యలు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు. జస్టిస్ గవాయ్ మానవతావాది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటారు ఆ మాటలు. జస్టిస్ గవాయ్ గారు మానవతావాది అని చెప్పి, న్యాయం చివరి పౌరుడు వరకు వెళ్ళాలి అనే మాట దాంట్లో 100% నిజాయితీ ఉంది. దాంట్లో జస్టిస్ గవాయ్ గారు చేసిన వ్యాఖ్యలలో 100% నిజాయితీ ఉంది. దాంట్లో ఆయన ఆదేశంగానే ప్రయాణం చేశారు. కొంతమంది జడ్జీలు అమ్ముడుపోతున్న ఈ రోజులల్లో కోర్టుకు చెడ్డ పేరు తీసుకొస్తారు, కానీ జస్టిస్ గవాయ్ గారు మాత్రం చాలా ప్రధాన పాత్ర వహిస్తారు. న్యాయం కోసం పోరాడిన వాళ్ళ దాంట్లో జస్టిస్ గవాయ్ గారు ప్రధాన పాత్ర వహిస్తారు. ఇంతకు ముందు రిటైర్ అయిన తన పేరేందో నేను మర్చిపోయినా. తన తర్వాత ఈయననే నాకు బెటర్ కనిపించింది జడ్జిలల్లో. జస్టిస్ గవాయ్ గారే నాకు బెటర్ అనిపించారు జడ్జిలలో. ఐఏఎస్ కొడుకు కూలి కొడుకు ఒకటేనా, సమానమా అని మాట్లాడితే 100% సమానమే. న్యాయం దృష్టిలో మనుషులందరూ సమానమే. నువ్వు ఐఏఎస్ కొడుకువా, ఐపీఎస్ కొడుకువా, ఎమ్మెల్యే కొడుకువా, ఎంపీ కొడుకువా, రైతు కొడుకువా, ఇంకో భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి సమాన హక్కులు కల్పించబడ్డాయి రాజ్యాంగంలో. సమాన హక్కులతోటే ఎవరు ఏదైనా సాధించుకోవచ్చు. ఐపీఎస్ కొడుకు, ఐఏఎస్ కొడుకు ఇంకా వేరే చట్టాలు ఉన్నాయి, కూలి కొడుకు వేరే చట్టాలు ఉన్నాయి. బరాబర్ అందరికి అవే చట్టాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇంకా దీనిపైన అవగాహన చాలా మందికి లేదు. మనకు సమాన హక్కులు కల్పించబడ్డాయి, మనకు సమాన హక్కులు ఉన్నాయని చెప్పేసి దీనిపైన అవగాహన కూడా చాలా మందికి లేదు. ఇంకా తీసుకురావాలి, అది తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలి గవర్నమెంట్లు. ప్రభుత్వాలు చట్టాలపైన అవగాహన కల్పించాలి, ప్రజలకు కల్పించే ప్రోగ్రామ్స్ చేయాలి. అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు ఊర్లలో అక్కడక్కడ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా పెద్ద ఎత్తున చేయాలి. ఇలా పార్టీల్లో ఈ ప్రోగ్రామ్స్ ఎట్లా చేస్తారు పెద్దగా, అట్లా చేసి చట్టాలపైన అవగాహన కల్పించాలి. ఎవరెవరికి ఏ హక్కులు ఉంటాయి అనేది కూడా గుర్తు చేయాలి. వాళ్ళకు గుర్తు చేస్తే ఇంకా సమాజం మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఢిల్లీకి సంబంధించిన వార్త కూడా వచ్చింది మళ్ళీ. ఢిల్లీ పేలుళ్ల కేసులో వైట్ కాలర్ ఉగ్రవాదులపై పోలీసుల దృష్టి. ఆచూకీ లేకుండా పోయిన 15 మంది డాక్టర్లు, మరో 200 మందికి పైన దర్యాప్తుల సంస్థల నిఘా. ప్రియాంక శర్మ అనే వైద్యురాలి అరెస్టు, మళ్ళీ విడుదల కూడా. ఆమె సెల్ ఫోన్, ఓ సిమ్ కార్డ్ సీజ్. ఉమర్ నబీ సహచరుడు రషీద్ అలీ అరెస్ట్. పేలిన I-20 కారు కూడా రషీద్ పేరు పైనే ఉందంట. పేలిన I-20 కారు కూడా రషీద్ పేరు పైనే ఉంది. రీషన్ రషీద్ పేరుటే. దీనిపైన ఇంకా దర్యాప్తులు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా రావాలి, ఇంకెవరెవరు బయటకు వస్తారు అన్నది ఇంకా తీవ్ర దూరదృష్టితో చూస్తూనే ఉన్నారు అధికారులు కూడా. చర్యలు గట్టిగా తీసుకోవాలి వీళ్ళపైన. మరో వార్త. డయాలసిస్ దోపిడీ. ప్రైవేటు ఏజెన్సీలకు భారీగా లాభం.
ఒక్క డయాలసిస్కు రూపాయలు 1820 చెల్లిస్తున్న ప్రభుత్వం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఇవే సేవలు రూపాయలు 1350. సర్కారీ కేంద్రాల్లో భారీగా ధర పెంపు గత ప్రభుత్వం హయాంలో నిర్ణయం. 2022 వరకు రూపాయలు 1375, ఆ తర్వాత రూపాయలు 1820. 2022 వరకు రూపాయలు 1375, ఆ తర్వాత రూపాయలు 1820కి పెంపు. అధికారులు ఏజెన్సీలు మిలాఖాతై పెంచుకున్నట్లు ఆరోపణలు. డయాలసిస్ కేంద్రాలకు ఉచితంగా స్థలం, విద్యుత్, నీరు ఇస్తున్న సర్కారు. పీపీసీ పద్ధతిలో రక్తశుద్ధి సేవలు. అడ్డగోలు పెంపుపై ప్రభుత్వం ఆగ్రహం. పూర్తిస్థాయి విచారణకు రంగం సిద్ధం. రేట్లు తగ్గించే యోచన. రేట్లు తగ్గియాలి నిజంగానే. డయాలసిస్ పేషెంట్ అంటే ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్న పేషెంటే. ఒక రకంగా డయాలసిస్ పేషెంట్ ఉన్నాడు అంటే ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్న పేషెంటే. ఆయన దగ్గర కూడా ముక్కు వెండి వసూలు చేస్తే మీ అంత దుర్మార్గం ఇంకొకరు ఉండరు. అది ప్రైవేట్ ఆసుపత్రి అయినా ప్రభుత్వ ఆసుపత్రి అయినా. ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడనో ఎట్లాగో వసూలు చేయరు. ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒకవేళ డయాలసిస్ పేషెంట్ దగ్గర కూడా ఇంకా వాళ్ళు ముక్కు వెండి వసూలు చేయాలని ఆలోచిస్తారంటే వీళ్ళంత దుర్మార్గులు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే డయాలసిస్ పేషెంట్ అంటేనే ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉన్న పేషెంట్. ఆయన ఎప్పుడో ఇంకో సేపటికో అన్నట్టు ఉంటాడు. ఇప్పుడు క్యాన్సర్ కూడా మందు ఉన్నది, కొంతమేరకు మంచిగా అవుతాడు. కానీ డయాలసిస్ పేషెంట్ కష్టం. ఆయనకు అట్లాంటి స్టేజ్ ఉంటుంది కాబట్టి డయాలసిస్ చేస్తారు. ఆడ కూడా ధరలు పెంచి మేము వసూలు చేస్తామంటే పేదోడు ఏడుకోవాలి. ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో సరిగా వసతులు ఉన్నాయని చెప్పేసి వాడు చక్కగా ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే, ప్రైవేట్ హాస్పిటల్లో ఏమో ఇట్లా ముక్కు వసూలు చేస్తే ఇంకా వాళ్ళు ఏడుకోవాలి. పేద ప్రజల ఆరోగ్యాన్ని ఎంత కొనాలి. ఇంకా కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ హాస్పిటళ్ళు అయితే ఘోరంగా వసూలు చేస్తున్నాయి. ఒక్కరోజు హాస్పిటల్లో ఉంటే ఒక్క 24 అవర్స్ ఉంటే ₹1,00,000 వసూలు చేస్తారు. 1,50,000. ప్రభుత్వం ఇట్లాంటి దానిపైన దృష్టి పెట్టాలి. ఇట్లాంటి వాళ్ళకి చెమటలు పట్టేయాలి ప్రభుత్వం కూడా. రేవంత్ రెడ్డి గారు అనుకుంటే కూడా చేస్తారు ఇట్లాంటివి. ఒకసారి ఒక కన్నేయండి సార్ వాళ్ళ ఆమె. గజగజ రాష్ట్రంలో మరింత పడిపోతున్న రాష్ట్ర ఉష్ణోగ్రతలు. గజగజ రాష్ట్రంలో మరింత పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు. ఆదివారం అత్యల్పంగా సిర్పూర్లో 7.4 డిగ్రీలు. 10 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్. శేర్లింగంపల్లిలో 10 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత. రాబోయే 2-3 రోజుల్లో మరింత చలి. వాతావరణం శాఖ కేంద్రంకు వెళ్ళాడంట. ఇంకో వార్త వచ్చింది మన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణ. గత నెల 31తో ముగిసిన గడువు పొడిగించాలని కోర్టు కోరిన స్పీకర్పై కోర్టు దిక్కన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిండు. అట్లనే ఆ 10 మందిని అనర్హులుగా ప్రకటించాలని కూడా పిటిషన్ దాఖలు చేసిండు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కూడా స్పీకర్ పైన కోర్టు దిక్కన చర్యలు తీసుకోవాలని ఒక పిటిషన్ వేసిండు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీ మారిన వాళ్ళ పైన, ఆ 10 మంది పైన పార్టీ మారి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో పార్టీ మారిన వాళ్ళను అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి కూడా ఒక పిటిషన్ వేసిండు హైకోర్టులో కేటీఆర్ గారు. ఈరోజే ఉన్నది దాన్ని చర్చ. ఏమవుతుందో మరి. ఈరోజు విచారణ ఈరోజే జరుపుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 2027లోగా గగన్యాన్, 2028లో చంద్రయాన్ 4. చంద్రుడిపై నుంచి నమూనాలు తీసుకొస్తాం. వరుస ప్రయోగాలతో ఇస్రో బిజీ. రాకెట్ల ఉత్పత్తి 3 రెట్లు పెంచేందుకు కృషి. ఇస్రో చైర్మన్ వి నారాయణ్.